కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో నేడు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్గా అవధూర్తి రామకిషన్, ఉప సర్పంచ్గా అలువాల ఫనీత్ మరియు 8 వార్డుల సభ్యులను స్పెషల్ ఆఫీసర్ సురేందర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రామకిషన్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు మరియు వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో జన్మించే ప్రతి ఆడపిల్లకి 5,016 రూపాయలు, అలాగే దహన సంస్కారాలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తున్నట్టుగా పాలకవర్గం తీర్మానం చేసినట్టుగా తెలిపారు. బెల్ట్ షాప్ నడిపించిన ఎడల 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నట్టుగా తెలియజేశారు. ఉప సర్పంచ్ అలువాల ఫనీత్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, మాజీ సర్పంచ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని. నా పేరు అవధూర్తి రామకిషన్. ఈరోజు ఇంధన గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే నాతో పాటు మా ఉప సర్పంచి, వార్డు సభ్యులు అందరికీ స్వాగతం, సుస్వాగతం, అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా యొక్క గ్రామ ప్రజల యొక్క ఆశీస్సుతో గెలవడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ నాతో ఉండాలని చెప్పి ఆశిస్తూ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే నేను ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కాబట్టి దానిలో ఇప్పుడు ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకారం చేసిన కాబట్టి దాని సందర్భంగా ఆడపిల్ల పెళ్లికి మేనమా కట్నంగా 5,016 అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా ఆడపిల్ల పుట్టినట్టయితే వాళ్ళకు 5,016, దాన సంస్కరణలకు 5,000 అది ఇమీడియట్లీ ఈరోజు నుంచే చేయడం జరుగుతుంది. అలాగే మా విలేజ్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఈరోజు నుంచి మా పాలకవర్గం తరఫున అందరం ఒక తీర్మానం చేయడం జరిగింది. అవి ఈరోజు నుంచి బంద్ చేయడం జరుగుతుంది. ఎవరైనా బెల్ట్ షాప్ ఎలాంటి మందు సంబంధించి అమ్మినట్టయితే వాళ్లకు 50,000 జుర్మానా కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మా పాలకవర్గం తరఫున అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై పరిష్కారం చేయడానికి ముందుంటాం. మా పాలకవర్గం అందరూ సహకరించాలి. అందరి సహకారం ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. అందరూ ఉంటుంది కూడా. కాబట్టి మా విలేజ్లో చాలా హామీలు ఇచ్చిన అవన్నీ ఒకటి తరబడి ఒకటి కంపల్సరీ నేను నెరవేరుస్తా. కాబట్టి అందరి సపోర్టు నాకున్న గ్రామ అందరి పెద్దలందరి సపోర్ట్తో ఈరోజు నేను గెలవడం జరిగింది. అందరూ ఈరోజు నాకు ఓటు వేసినా వేయకుండా అందరు నా వాళ్ళే అని చెప్పి ముందుకే పోవడం జరుగుతుంది. అందరూ మనోళ్ళే కాబట్టి అందరూ నాకు సహకరించాలి. నీ ఇంగు కాబట్టి జనం కూడా అందరు తెలుసు నేనేందనేది. కంపల్సరీ అన్ని పనులన్నీ చేసి చూపెడతా. నేను ఇచ్చిన హామీలన్నీ కంపల్సరీ నెరవేరుస్తా. అందరికీ నా పైన అందరికి కృతజ్ఞత ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను పోచయ్య అలువాల ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకోబడినందుకు అందరికీ కృతజ్ఞతలు పేరు పేరున. ఈ సభకు వచ్చిన జీపీఓ సార్కి, కార్యదర్శి మేడంకి, సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, మాజీ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మనం ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి అవసరాలైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ముందుంచి మన పెద్దలు అందరూ మనతో తోడుండి ముందుకు తీసుకెళ్లాలని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే కోరికతో మనం ముందడుగు వేసి అందరి ప్రజల సహకారంతో ముందుండాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు.